అందరికీ ఉన్నటువంటి ఒక చిరు రెగ్యులర్గా అన్ని టీవీల్లో అన్ని ప్రవచనకర్తలు అందరు గురువులు చెప్తున్నదే. కొంచెం మనం కూడా మన ఛానల్ ద్వారా కూడా కొంచెం తెలుసుకునేటట్టుగా బాగుంటుంది అనే ఒక చిరు ప్రయత్నంలో దీపావళి అంటే ఏంటి, దీపావళి రోజు ఏం చేయాలి, దీపావళి రోజు ఏ పూజ చేయాలి, ఈ దీపావళి ఎప్పుడు వచ్చింది, పటాకులు కాల్చొచ్చా కాల్చకూడదా, ఏ పూజ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచన ఉంటుంది. దీపావళి అంటే దీపపు ఒక వరసను దీపావళి అంటారు. నరకాసురుని యొక్క వధం అయిన తర్వాత, ఆ నరక చతుర్దశి అయిన తర్వాత వచ్చే రోజుని దీపావళి. ఆ నరకాసురుని సంహరించిన తర్వాత అమ్మవారు ఈ ప్రపంచం అంతా కూడా ఆనందపడింది. దాంతో దీపాలు వెలిగించి అందరూ కూడాను ఆనందాన్ని పొందినటువంటి దాన్ని దీపావళి అంటారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే కార్తీక మాసం మొదలయ్యి చక్కగా కార్తీక మాసం ధనుర్మాసం అంతా కూడాను ప్రతి ఇంటిలోనూ గడప దగ్గర, తులసి కోట దగ్గర, అన్ని చోట ఉసిరి చెట్టు దగ్గర, రాగి చెట్టు దగ్గర అందరూ కూడా దీపాలు పెడుతుంటారు కదా. ఈ దీపాలు వరుసగా పెట్టేదాన్ని దీపావళి, దీప వరుసను దీపావళి అంటారు. ధన్తెరస్ అమ్మవారు లక్ష్మీవారు కొంతమంది ఈ దీపావళి రోజు చక్కగా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉంటారు.